నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మిస్ సోని. వార్తల వివరాల్లోకి వెళ్తే కాలము ఎల్లప్పుడూ ఒకేలాగా ఉండదు, గుర్తుపెట్టుకోండి అన్న వైఎస్ జగన్. మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీవి టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు విజనరీ నాయకుడు, ఏపీ అభివృద్ధికి తీవ్రంగా కృషి చేశారు అన్న గవర్నర్ అబ్దుల్ నజీర్. The state we inherit only 46% of the resources. Financial loss on account of loss of Hyderabad city. Disproportionate debt burden. Loss of access to public institutions. Loss of national institutions. Government of India PSUs and institutions of higher learning etc. జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. లేదండి, ఆయన నోటుకొచ్చింది మాట్లాడాడు. ముందు 31 అన్నాడు. మనం అంత బుర్రలేదు, ఏదో నోటుకొచ్చి మాట్లాడేసి బుర్ర అందించేద్దాం, తర్వాత వాళ్ళే కొడుకుంటారు అనే ఫీలింగ్లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా. ముందు 31 అన్నాడు, క్లియర్గా చూడండి. అది వెనకాత నుంచి కాదు 36 అని ఎవరు ఇంటి ఇచ్చారు. 36 అన్నాడు. 36 రాజకీయ హత్యలు అంట. చెప్పమనండి, ఎక్కడ రాజకీయ హత్యలు ఏమి ఉన్నాయి? 1000 మంది 1000 బిల్డింగ్లో కూలగొట్టేశారు, ఏంటది రెడ్ బుక్ ఓపెన్ చేసేశారు. ఈ రకంగా మాట్లాడాడు. క్లియర్గా ఉంది కుట్ర ఆలోచన. అతగాడు ఏమనుకుంటాడంటే, నేను ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారు, లా అండ్ ఆర్డర్ విషయంలోనే కనుక ఇలా పదే పదే మాట్లాడితే కనుక ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నాడు. ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి కాబట్టి, ఏదో రకంగా అడ్డదారి తొక్కైనా మళ్ళీ ఏదో రకంగా సీఎం కుర్చీలో కూర్చుని పోవాలని కలలకు అంటున్నాడు. కాబట్టి ఈరోజు మా మీద బురద చల్లడానికి 36 రాజకీయ హత్యలు, 300 మంది దాడులు, అవి ఇవని చెప్పి ఫిగర్స్ సైతం చెప్తున్నాడు. ఈరోజు 45 రోజుల్లోనే ఇవి నువ్వు చెప్పినవన్నీ ఏమీ జరగలేదు, నువ్వు చెప్పినవి జరగలేదు అని చెప్పి నేను చెప్తా. జరిగినవి ప్రూవ్ ఏమైనా ఉందా? యాజ్ ఎ హోమ్ మినిస్టర్ నేను మాట్లాడుతున్నా. నువ్వు చెప్పినవన్నీ కూడా అబద్ధపు లెక్కలు. దీని మీద నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దీని మీద నేను కేసు పెట్టాలనుకుంటున్నాను. ఎందుకు కేసు పెట్టకూడదు, ఎందుకు చర్యలు తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు ప్రభుత్వం మీద? అప్పుడు నిజంగా జరిగిన ఇన్సిడెంట్లే, రంగనాయకమ్మ గారు జరిగిన ఇన్సిడెంట్ అమరావతి గురించి ఒక చిన్న పోస్ట్ పెట్టారని సిఐడి వాళ్ళని పంపించి, ఆవిడ వయసును కూడా పక్కన పెట్టి వాళ్ళ చేత విచారణ జరిపించి సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టి విచారణ చేపట్టావు. ఇలాంటి సంఘటనలు గౌతు శిరీష గారు ఒక చిన్న పోస్ట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పెట్టారని సిఐడి నోటీస్ ఇచ్చి ఆవిడ సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టావు. చింతకాయల విజయ్ గారిని, ఇలా చాలామంది మా టీడీపీ లీడర్లని కాకుండా జనసేన లీడర్లని కూడా గవర్నమెంట్ మీద యాడ్వర్స్గా తప్పుగా ఒక పోస్ట్ పెడితేనే, నిజం అయినప్పటికీ కూడా తప్పుగా మీకు వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెడితేనే సిఐడి ఆఫీసులను తీసుకొచ్చి నువ్వు కూర్చోబెట్టి చర్యలు తీసుకొని మా మీద ఎంక్వైరీలు వేసావు. ఈ రోజుకి కేసులు నడుస్తున్నాయి, ఈ రోజుకి కేసులు సంబంధించి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఏం మొహం పెట్టుకుని 36 హత్యలు, పొలిటికల్ హత్యలు జరిగినాయని చెప్పి ప్రజలను భయభ్రాంతులు చేయడానికి సిద్ధపడుతున్నావు. ఇంకా నీ మాటలు నమ్మేస్తారని అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే? కొండ హత్య నేపథ్యంలో ఢిల్లీలో ధర్నా చేయనున్న మాజీ సీఎం జగన్ పై పిసిసి చీఫ్ శర్మిల విమర్శలు చేశారు. అసలు ఈ వెనుకొండలో జరిగిన హత్య కూడా పొలిటికల్ మర్డర్ ఇది కానే కాదు, ఇది వ్యక్తిగత మర్డర్ అని కూడా అంటున్నారు కదా. మేము ఏదో సాక్షి మీడియానో లేకపోతే టీడీపీ మీడియానో పట్టుకొని మాట్లాడటం లేదు. మా ఎంక్వైరీలు మేము చేసుకొని న్యూట్రల్ మీడియాతో లోకల్గా మేము మాట్లాడిన తర్వాత మేము వచ్చిన కన్క్లూషన్ ఏమిటి అంటే, ఇది వ్యక్తిగత మర్డర్. మొన్నటి వరకు కూడా హత్య చేసిన వాళ్ళు, హత్య గురైన వాళ్ళు ఇద్దరూ వైసీపీతోనే ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇది పొలిటికల్ మర్డర్ ఎలా అవుతుంది? ఈ పొలిటికల్ మర్డర్ అని మీరు చెప్పి మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నారా?
దేనికి? మీ ఉనికి కాపాడుకోవడం కోసం, మీ పార్టీ కోసం అని చెప్తున్నారు. ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భారీ వర్షాలు దృష్టిలో పెట్టుకొని ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. నేచురల్ గా కోర్సు అనేది కంటిన్యూ అవుతుంది మేడం. అంటే ఫస్ట్ రెండు పైప్ వేసి ఉంటుంది మేడం. సెకండ్ కూడా క్లియర్ చెప్పన్నవాగు ఉంది, గోదావరి ఉంది, ఎటు నాకు అక్కడ ఇసుక కూడా తీసారు. అదైతే మాకు ఎప్పుడు భయం భయం ఉంది. ఏం జరుగుతుందో మనకు తెలిసినట్టు కూడా ఊరు తెప్పి చెప్తే ఇక్కడ ఇట్లా ఉంది అని చెప్పాలి. ఊరే మునిగిపోతుంది కదా. 500 మీటర్ల ఇంత ఉండాలంటే చూసుకోవాలి. మేము మనకైనా మనం పక్క ఫాలో అవుతుంది. ఇక్కడ పెద్ద ఊరుగా మండలెట్టిపోతుంది కదా, అదొక ప్రళయం. సెటర్స్ తర్వాత నీళ్ళు ఎక్కడన్నా ఆగిపోవడం కానీ అట్లాంటి జంపన్న వాగు నుంచి వచ్చేటి గోదావరి ఇక్కడ ఎటు నాగారని అక్కడ చుట్టూ కూడా మన వాళ్ళను కానిస్టేబుల్స్ కానీ సిఐలు అక్కడ ఖచ్చితంగా ఎటు నాగరం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఎటు నాగరం టౌన్కే. తర్వాత ఇది మన భూటాన్ కూడా ఆ జంపన్న వాగు ఊరు పక్క నుంచే వస్తుంది. ఒక వరద గట్టిగా వచ్చింది అనుకో ఊరు నుంచి వెళ్ళిపోతుంది. అది కూడా ఒకటి ఆ భూటానం దగ్గర ఉన్న జంపన్న వాగు దగ్గర కూడా. అందుకోసం అని ఉన్నంతలో మనం చేయగలిగేది, మనం అలాంటి ఉండేది, మన ప్రజల ప్రాణాలు కాపాడగలిగేంత వరకు మనము ప్రికాషన్స్ తీసుకొని అన్ని రకాలుగా అంచనాలు వేసుకొని ఏటు వర్షాలు వస్తే ఏ వాగు ఎఫెక్ట్ అవుతుంది, ఆ వాగు ద్వారా దాని కింద ఎన్ని విలేజెస్ ఉన్నాయి, వాళ్ళకి ఎట్లా అలర్ట్ చేసుకోవాలనేది. గ్రామాలలో కూడా కొంచెం అవసరమైతే ఎఫెక్టెడ్ విలేజెస్ లో ఒక కమిటీలు వేస్తుంది. మనకి ఎట్లా ఇంకా 1 month వరకు అవసరమే ఉంటుంది. మన మంత్ వరకు ఇట్లాంటి భయం ఉంటుంది మనకు. కాబట్టి ఒక ప్రాజెక్ట్ నగర్ ఒక కమిటీ లేదా వెంగళాపురం లేదా ఒకటి ఇట్లా ప్రతి ఊరు ఒక వేసుకొని సబ్మిషన్ మేడం. ఆల్రెడీ మనకు ఫ్లడ్ వారియర్స్ అండ్ గ్రూప్స్ కూడా పెట్టారు మండలానికి ఒకటి. కలెక్టర్ గారు మండలానికి ఒకటి ఏం చెప్పారంటే మేడం, స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ, ఎంపీఓ, పోలీసు ప్లస్ గ్రామాలు ఉన్నాయి, వచ్చే గ్రామాలు, దాంట్లో ఒక లోకల్ పర్సన్ మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా జెన్యూన్ గా ఇచ్చేవాళ్ళు. వాళ్ళందరినీ చూసుకుని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం ప్రతి మండలంలో. ఏ ఇష్యూ అయినా ఇమీడియట్లీ మనకి చెప్పమని అందరికీ చెప్పడం జరిగింది. సో అట్లా మానిటర్ చేస్తున్నాం. మీరు చెప్పినట్టు ప్రతి ఒక్క ఊర్లో ఏ వాగు ఎక్కడెక్కడి నుంచి పోతుంది అనేది అంతా మానిటర్ చేసుకున్నాం. ఈ వాగు అంతా రెగ్యులర్ గా స్టేటస్ చూసుకుంటాం. ఎక్కడ మనకి అటు ఇటు అంతా ఈ ఊర్లన్నీ మనము అప్రమత్తం చేయాలి. దిస్ ఇస్ ద ప్రోటోకాల్ ఫర్ ఇరిగేషన్. మా వాళ్ళతో పాటు చెరువు నిండేటప్పుడు క్రియాశీలక సభ్యత్వం తీసుకోలేని కార్యకర్తలకు మీరు ఒక సభ్యత్వం స్పాన్సర్ చేయండి అన్న జనసేన అధినేత నాగబాబు. అంటే కాస్త సంపాదించుకున్న కార్యకర్త కానీ, డబ్బున్న కార్యకర్త కానీ, నాయకులు కానీ, వీర మహిళలు కానీ ఒక వ్యక్తికి మీరు స్పాన్సర్ చేయండి ఒక 500 రూపాయలు. అక్కడ మీరు స్పాన్సర్ చేసి వాళ్ళు మెంబర్స్ అవుతారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక భద్రత కల్పించిన వాళ్ళు అవుతారు. అంటే ఒక చాలామంది ఏంటంటే ఎరా రాజకీయాల్లో తిరిగి పాడైపోయాడు, ఎందుకు కాకుండా అయిపోయాడు అని చాలామంది అనిపించుకుంటుంటారు, యూత్ కానీ లేకపోతే చాలామంది నాయకులు కానీ. కానీ ఇవాళ జనసేనలో చేరితే, జనసేనలో క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే ముందు మా కుటుంబ సభ్యులకు ఒక భద్రత ఉంటుంది, మాకు జీవితానికి ఒక భరోసా ఉంటుందని నమ్మకం కలిగి. హైదరాబాద్ లో మరొకసారి డ్రగ్స్ కలకలం రేపాయి.
మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.